2024లో మోడీని గద్దెదించి తాను అధికారంలోకి రావాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీఏని మార్చి ఐఎన్డీఏ చేసుకుంది. అందులో సమాజ్వాదీ పార్టీని తెచ్చుకుంది, తర్వాతన తృణమూల్ కాంగ్రెస్ని తెచ్చుకుంది, ఆమ్ ఆద్మీ పార్టీని తెచ్చుకుంది, కమ్యూనిస్టులు తెచ్చుకుంది. కానీ మొన్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో అతిపెద్ద రాంగ్ స్టెప్ ఏంటంటే వాళ్ళందరికీ తనతో మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కలుపుకు వెళ్ళలేకపోయింది. మధ్యప్రదేశ్లో సీట్లు అడిగినా ఇవ్వలేదు, ఎవరికి వాళ్ళే పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో సేమ్ జరిగింది. తెలంగాణలో కూడా సిపిఎంని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ సిపిఐకి మాత్రం ఒక్క సీట్ ఇచ్చింది. ఐఎన్డీఏ కూటమికి అక్కడ విభేదాలు నడిచినాయి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ ఇండివిజువల్గా గెలవగలిగేది ఏంటి? డబుల్ డిజిట్ సంఖ్య. ఉత్తరప్రదేశ్లో సీన్ కనబడట్లా, బీహార్లో సీన్ కనబడట్లేదు. బీహార్లో మద్దతు మిత్రపక్షాలతో కలిపింది, కానీ సింగిల్గా 10 సీట్లు సాధించే పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఆ ముచ్చటే లేదు. అదే సందర్భంలో పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల 1-2 గెలవడం కూడా అసాధ్యమైనటువంటి పరిస్థితి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అక్కడ డిఎంకే స్టాలిన్ ఇచ్చే సీట్లు, ఇక్కడ తృణమూల్ ఇచ్చే సీట్లలో ఓ సింగిల్ డిజిట్ సీట్లలో పోటీ చేసుకుని గెలవాల్సిందే తప్పించి సీన్ లేదు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీనేమో దూకుడుగా వస్తున్నటువంటి వేళ అసలు కాంగ్రెస్కి ఎన్ని చోట్ల డబుల్ డిజిట్ వస్తాయన్న అంచనా చూస్తుంటే కేరళ లేకపోతే తెలంగాణలో 10 నుంచి 12 దాకా వస్తాయని, అదే సందర్భంలో కేరళలో వచ్చేటప్పటికి 15 స్థానాల దాకా గెలిచేటువంటి అవకాశం ఉందన్నటువంటిది పరిశీలకులు చెప్తున్న అంచనా. ఏ మేరకు మారుతుందనేది చూడాలి.